ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్తో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన కేవలం రాజకీయ యాత్ర అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్న బీరం హర్షవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు సంబంధించినంత వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపైన కూడా పూర్తిస్థాయిలో మాత్రం విజిట్ చేయబోతున్నారు. దానిపైన కూడా మనతో పాటు స్పందించడానికి మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అలా ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. రాత్రి కూడా సోమశిల్లో కూడా బస చేయబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మీరు దాదాపు 90% పనులు పూర్తయ్యాయని మీరు అంటున్నారు. కానీ పనులు మాత్రం ఎక్కడ కూడా పూర్తయ్యలేదని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటుంది. ఎలా చూడాలి దాన్ని? ప్రతి ఒక్కరు మీరు కూడా కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేసినప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గరికి చాలా మంది మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చారు. ఆల్రెడీ ఒక పంపును రెడీ టు రన్, అంటే మనం బటన్ వస్తే పంప్ స్టార్ట్ అవుతుంది. వాటర్ను మనం డ్రా చేసుకుని నార్లాపూర్లో స్టోర్ చేసుకోవడానికి కేవలం 2.5 కిలోమీటర్ల కొల్లాపూర్ దగ్గర ఉన్న 2.5 ఏదుల కొల్లాపూర్ మధ్యలో 2.5 కిలోమీటర్ల కెనాల్ను గనక పూర్తి చేసి ఉంటే ఈ పాటికి నార్లాపూర్ రిజర్వాయర్ను తో పాటు ఏదుల రిజర్వాయర్, కరివెనా వీటన్నిటి కూడా నింపుకునే అవకాశం ఉంది. మేజర్ గా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రిజర్వాయర్లు, పంప్ హౌజులు వీటన్నింటి గత ప్రభుత్వంలో చాలా వరకు ఆపరేషనల్ తీసుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాస్త కూస్త మిగిలినవి తప్పితే పూర్తి స్థాయిలో పనులు చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఆ 2.5 కిలోమీటర్ల కాలువ దొవ్వలేదు. ₹1 కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాని మీద ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 5,000 కోట్ల రూపాయలు తప్పితే ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చింది అయితే ఏమీ లేదు. సో ఈ రోజు వాళ్ళు కేసీఆర్ గారి హయాంలో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు మరి బీఆర్ఎస్ పక్షాన మేము పాదయాత్ర తీసుకోబోతున్నాము అనే ఒక మాట జరగగానే వాళ్ళలో చలనం ప్రారంభమైంది. పాలమూరు జిల్లా మీద పాలమూరు వాసి ముఖ్యమంత్రి అయింది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేస్తారని ఆశించినాం. కానీ 2.5 సంవత్సరాలైనా కూడా ఆ విధంగా జరగడం లేదు. మరి జిల్లాలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వరకు ఇరిగేషన్ చిన్న మినీ లిఫ్టులు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి గత ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగింది. వాటిని పూర్తి చేసేది కాదు, కనీసం తట్టెడు మన్ను తీసుకుని ఈ ప్రభుత్వం ముందుకేలేదు. ఏ విధంగా కూడా వాటిని ముందుకు తీసుకుపోలేదనే విషయం చెప్తా ఉన్నాం. ఇది కేవలం ఒక రాజకీయ యాత్రగా ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంగానే మేము భావిస్తా ఉన్నాం. పూర్తిగా ఈ రోజు మీరు ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే రోడ్ల మీద పోసుకొని వడ్లు రైతులు ఎప్పుడెప్పుడు కొంటారా, ఈ సర్కార్ ఎప్పుడెప్పుడు తీసుకుపోతా అనే పరిస్థితిలో ఒక పక్క సంచులు లేవు. సంచులుంటే వర్షాలకు ధాన్యం తడిసిపోయి ఉంది. చాలా మంది రైస్ మిల్లర్తో మేము మాట్లాడి దింపిస్తున్నాం. జిల్లా యంత్రాంగానికి చెప్తా ఉన్నాం, ఈ నాయకులు ఎవరైతే ఈ అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కరన్నా వడ్లను కొనుగోలు చేయడానికి రైతాంగం దగ్గరికి ఒకసారి మీరు పోలీసు లేకుండా పోతే తెలుస్తుంది. మీరు కొనుగోలు చేయలేదంటారు, ప్రభుత్వం మాత్రం రైతులకు పంట మార్పిడి చేసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. పంట మార్పిడి చేయాలన్నా ఇంకేం పంట వేయాలి, అక్కడ పండేదానికి ఏముందని వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచన చేసి ముందు రైతాంగాన్ని పిలిచి ఎప్పుడైనా మాట్లాడిన పరిస్థితి ఉందా? లేదు. పూర్తిగా వాళ్ళు ఏంటంటే తప్పు ఇంకోరి మీద దుబ్బాలను, ఈ వాళ్లకు ట్రాన్స్పోర్ట్ మీద అవగాహన లేకపోవడం, ముందు చూపు లేకపోవడం, రివ్యూ తీసుకోకపోవడం, ఇవన్నీ మక్క, శనగ, వరి రైతు ముగ్గురు ప్రభుత్వ నిర్లక్ష్యంతో చాలా నష్టపోయింది. సార్ ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవడం, జిల్లాలో రివ్యూలు జరగకపోవడం, మేము డిమాండ్ చేస్తే రివ్యూలు చేశారండి. అంటే వాళ్ళకి రైతాంగం పట్ల ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి. ఇది ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఆ జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ప్రాజెక్టుల బాట పట్టినా కూడా ఒక వ్యవహార మాత్రమే ఆ బీఆర్ఎస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రతి హామీలు కూడా నెరవేర్చే విధంగా కూడా ముఖ్యమంత్రి పర్యటన ఉండాలని చెప్పి కూడా కోరుతున్న సిచ్యువేషన్. కెమెరామెన్ ఆర్ఎస్తో ప్రవీణ్ టీవీ తెలంగాణ.